మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మన జీవితం ఎలా ఉండాలంటే సమయాన్ని వేస్ట్ చేస్తామా? మన జీవితం వేస్ట్ కాకూడదు, సంపూర్ణంగా ఉపయోగపడాలి. మన దగ్గర 2 లిస్టులు ఉండాలి. ఫస్ట్ లిస్ట్ ఏంటి? ఏమేమి చేయాలి. సెకండ్ లిస్టు ఏమేమి చేయకూడదు. ఈ 2 లిస్టులు లేని వాళ్ళు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు. రామచంద్ర, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? వేస్ట్ అవుతాయి. చేయకూడనివన్నీ చేస్తూ చేయవలసినవన్నీ చేయకుండా ఉంటూ జీవితం అంతా సకలము వేస్ట్. పక్క వాళ్ళిద్దరు ఆ కపుల్స్ ఏం చేస్తున్నారో నీకు అనవసరం. నీ పని నువ్వు వదిలిపెట్టేసి వాళ్ళ మీద చూస్తూ కూర్చున్నావు నువ్వు. రామచంద్ర, వాళ్ళ జీవితం బాగుంది, నీ జీవితం వేస్ట్ అయిపోయింది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో తొంగి చూడమాక. ఆ లిస్టులో నెంబర్ 1 అది. నువ్వేం చేయాలో అది తెలుసుకో. ఎప్పుడు నువ్వేం చేయాలి? నేర్చుకోవాలి. నీ లక్ష్యం నేర్చుకోవడము. ఏమిటి నేర్చుకుంటావు? లక్ష్యాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ప్రతి మనిషిని చూసి నేర్చుకోవచ్చు. విశ్వామిత్ర వశిష్ఠుని గమనించి, అంగుళీమాలుడు బుద్ధుని గమనించి నేర్చుకున్నాడు. మనం కూడా చూసి నేర్చుకోవడం కోసం ఉంది. మనం కూడా ఒక మహా ఆత్మ కావాలి. ఇక్కడ నేర్చుకోవడం కోసం వచ్చాం మనము. దాని మీదే ఫోకస్. మన జీవితం వేస్ట్ కాకూడదు అంటే 2 లిస్టులు ఉండాలి. చేయకూడనివి చేయకుండా ఉంటాము, చేయవలసినవి చేస్తుంటాము. అప్పుడు ఏం జీవితం వస్తుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. పిఎస్ఎస్ఎంలో మనం తెలుసుకునేది 2 లిస్టులు. మాంసం తినకూడదు అంటే తినకూడదు అంతే. డాక్టర్ దగ్గర పోకూడదు అంటే పోకూడదు అంతే. చావు, నో మెడిసిన్. ఎన్నో జన్మలు డాక్టర్కి వెళ్తూ కూడా చచ్చాము. ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా చేద్దాము. బ్రేక్ ద రొటీన్. చావు వెళ్ళని తప్పదు, మందు తీసుకోకుండా చేద్దాము. చెయ్యకూడదు చేయవద్దు, చేయవలసింది చేద్దాము. చేయవలసింది ఏంటి? బ్రేక్ ద రొటీన్ అనేది చేయాలి. అది చేద్దాం. బ్రేక్ ద రొటీన్. గత జన్మలో ఒక విధంగా ఉన్నాం, ఈ జన్మలో ఇంకో విధంగా ఉందాం. చేసిందే చేస్తే ఏం లాభం? ఇప్పటిదాకా చెయ్యింది మనం చేయాలి. నువ్వు గత జన్మలో డాక్టర్ దగ్గరికి వెళ్ళావు కదా, మందులు పుచ్చుకున్నావు కదా బతుకు మీద తీపితో. ఈసారి బ్రేక్ ద రొటీన్ చెయ్యి. బతుకు మీద తీపి వద్దు. బతుకు మీద తీపి ఉన్న దాన్ని ఏమంటే భవరోగం అంటారు. బతుకు మీద తీపి. అరే బాబా, నీకు ఆత్మవి, నీకు బతుకు, నీకు ఎప్పుడు బతుకుంటుంది. ఇంకా తీపి ఎందుకు? నువ్వు బతికే ఉంటావు ఎప్పుడు. శరీరం ఉన్నా లేకపోతే బతికే ఉంటావు. ఇంకా భవరోగం ఎందుకు? బతుకు మీద తీపి ఎందుకు? ఈ జన్మలో బతుకు మీద తీపి లేకుండా బతుకు. నో డాక్టర్, నో మెడిసిన్. వెరైటీగా బతకాలి. గత జన్మలు చెయ్యంది మనం ఈ జన్మలో చేయడం కోసం వచ్చాము. బ్రేక్ ద రొటీన్. ఎన్నో జన్మలు ఏమేం చేసామో అవన్నీ ఇప్పుడు చేయకుండా ఉండాలి. ఈ జన్మలో ఏం చేయలేదు, అన్ని జన్మలో ఏం చేయలేదు, ఈ జన్మలో మనం చేయాలి. ఈ జన్మ వినూతనంగా ఉండాలి. మన జీవితం మనకి ఆదర్శవంతంగా ఉండాలి. మన జీవితం చూసి మనమే ఆశ్చర్యపోవాలి. మాంసం తినొద్దు అని బల్ల విరగొట్టి చెప్పడమే మనకు అందుకోసం వచ్చాము మనము. నో డాక్టర్, నో మెడిసిన్ అని చెప్పి బల్ల విరగొట్టి చెప్పడం కోసమే మనం వచ్చాము. ఇంకోటి ఎవడు నా గురువు కాదు, నా శ్వాస నా గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. మన గురియే మన గురువు అని చెప్పడం కోసమే మనం వచ్చాము. ప్రతి దానికి చప్పట్లు కొట్టడం కోసమే మనం వచ్చాము. వాడు తిట్టినా చెప్పట్లే, వాడు కొట్టినా చెప్పట్లే. చప్పట్లు. భవరోగము వద్దు, బతుకు మీద తీపి వద్దు, జ్ఞానం మీద తీపి కావాలి. బతుకు ఎప్పుడు ఉంటుంది. నువ్వు వద్దనుకున్న బతుకు ఎప్పుడు ఉంటుంది. నువ్వు ఆత్మవి. చావు ఎక్కడ ఉంది? నీకు బతుకు లేనిది ఎప్పుడు? బతుకు గ్యారంటీ. నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా బతుకు గ్యారంటీ. ఎన్ని చేయకూడదు నువ్వు చేసినా, ఎన్ని చేయవలసినవి చేయకుండా ఉన్నావు బతుకు గ్యారంటీ. నువ్వు సదా ఉండే ఆత్మవు. నీ ఉనికికి ఎప్పుడు దోహకా లేదు. ఇంకా ఎందుకు బతుకు మీద తీపి? ఇక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, అక్కడ కాకపోతే ఇంకో చోటు ఉంటావు, ఎక్కడో ఉండి తిరుగుతావు. ఆత్మకు చావు లేదు, ఇంకా బతుకు మీద తీపి ఏంటి? రామచంద్ర, ఆత్మకి చావు ఉంటే బతుకు మీద తీపి కావాలి. చావు లేనప్పుడు ఇక బతుకు మీద తీపి ఏంటి? సత్యం పట్ల తీపి కావాలి, జ్ఞానం పట్ల తీపి కావాలి. సత్యం ఏమిటి, అసత్యం ఏమిటి, జ్ఞానం ఏమిటి, అజ్ఞానం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి చెప్పడం కోసమే పిరమిడ్ స్పిరిచువాలిటీ మూమెంట్ ఉంది. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి తెలుసుకోవాలి. 2 లిస్టులు. ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటూనే ఉండాలి. చెవులు రెక్కించుకుని వింటూనే ఉండాలి. బుద్ధిని సునిశ్చితం చేసి తెలుసుకుంటూనే ఉండాలి. సమయాన్ని ఒక్క క్షణం కూడా వ్యర్థం చేసుకోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్.